శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 16 నుంచి డిసెంబర్ 15 మధ్యలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగ ప్రభావం మరి కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు మరి బుధాదిత్య యోగం అన్నది అన్ని రాశుల వారికి ఒకే విధమైనటువంటి ఫలితం ఇవ్వడం జరగదు. అది ఏర్పడినటువంటి స్థితిని బట్టి రాశిని బట్టి మారడం జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి దశమ స్థానంలో ఈ యోగం ఏర్పడడం జరిగింది. అంటే మనకి దశమ స్థానంలో రవి దిగ్బలుడై ఉంటాడు. అంటే ఒకరి జన్మజాతకంలో రవి దశమ స్థానంలో ఉచ్చులో ఉంటే ఎటువంటి ఫలితం వస్తుందో దిగ్బలుడై ఉండడం వల్ల అంత గొప్ప ఫలితాన్ని దశమ స్థానంలో కుజుడు ఉండడం వల్ల కుజుడితో పాటు అంటే మామూలుగా దశమ స్థానంలో రవి ఉండడం వల్ల మరి కుంభరాశి వారికి రవి దిగ్బలుడై ఉన్నాడు. అంటే వృత్తిలో చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, నిజాయితీగా, కమాండింగ్గా, అథారిటేటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. అటువంటి రవికి బుధుడు మరి రాశివారికి మిత్రగ్రహం, పంచమాధిపతిగా, అష్టమాధిపతిగా దశమ స్థానంలో కలడం జరిగింది. ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడికి రవితో పాటు కలిసినటువంటి బుధుడు కామన్గా మరి బుధుడు స్వతంత్ర ఫలితం ఇవ్వడు కాబట్టి రవిలాగే ఫలితం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకా ఇంచుమించుగా మీకు దశమ స్థానంలో రవి ఒక్కడే అత్యంత బలవంతుడే ఉన్నట్టు ఈ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ జాతకుడికి ఈ సమయంలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే ఆ ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క కేంద్రాధిపతి ఒక కోణాధిపతి జాతకంలో కలిసినప్పుడు ఒక లక్ష్మీనారాయణ యోగం అనే యోగం ఏర్పడుతూ ఉంటుంది. అంటే సాధారణంగా ఏదన్నా ఒక జాతకం రాణించాలంటే ఆ జాతకంలో కొన్ని యోగాలు ఏర్పడాలి. అంటే కామన్గా అందరికీ ఏర్పడినటువంటి యోగాల్లో కామన్గా అమల యోగం, గజకేసరి యోగం, అలాగే బుధాదిత్య యోగం, అలాగే పంచమహాపురుష యోగాలు, ఇవి కొన్ని యోగాలు జాతకంలో ఏర్పడినా లేదంటే గ్రహాలు ఉచ్చలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉన్న జాతకం వాళ్ళ స్థాయిని బట్టి అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ కుంభరాశి వారికి దశమ స్థానంలో ఏర్పడినటువంటి యోగం జాతకుడికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే ఏదన్నా జాతకుడు వ్యాపారం ప్రారంభించాలనుకున్నా కూడా ఈ యోగం జాతకుడికి అనుకూలిస్తుంది. అలాగే ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగంతో పాటు వేరే ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా ప్రారంభిస్తే అంటే ఉన్నదాంతో పాటు వేరే జాబ్ లాంటిది కానీ పార్ట్ టైం కానీ అదనపు ఆదాయం కానీ వచ్చే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఈ యోగ ప్రభావం ఈ విధంగా దశమ స్థానంలో బాగుంది ఉంటే దానికి అదనంగా ఏమైందంటే ఈ కుంభరాశి వారికి గురువు ధన లాభాధిపతిగా ఉన్నటువంటి గురువు చతుర్థ స్థానంలో ఈ దశమాన్ని వీక్షిస్తున్నాడు. ఒక విధంగా ఇది జాతకానికి ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ రాజయోగానికి ధనయోగం కూడా తోడైందన్నమాట. అంటే ఎప్పుడు ఆటోమేటిక్గా గురువు దృష్టి గురువు దేనికి కారణమవుతుంటాడంటే గురువు ధనకారకుడు, సంతానకారకుడు, జ్ఞానకారకుడు, ఒక విధంగా అదృష్టానికి కూడా కారకుడు. అంటే సహజ భాగ్యాధిపతి అవటం వల్ల అటువంటి గురువు ఈ రవి బుధుల్ని వీక్షించడం వల్ల జాతకుడికి ఈ యోగ ప్రభావం వల్ల వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది, వృత్తిలో హోదా పెరుగుతుంది. ఈ విధంగా ఈ అద్భుతమైనటువంటి యోగం ఈ కుంభరాశి వారికి చాలా వరకు రాబోయే 30 రోజుల్లో అటు ఉద్యోగంలో అభివృద్ధికి కారణమవుతుంది, నూతన ఉద్యోగ ప్రయత్నానికి కూడా కారణమవుతుంటుంది.
దీనికి ఇంకా అదనంగా ఇంకో సెటప్ ఏంటంటే ఈ బుధుడు అష్టమాధిపతి అయ్యాడు. అష్టమాధిపతి దశమంలోకి వచ్చినప్పుడు ఆ వృత్తిలో అనూహ్యంగా ఏమవుతుందంటే అప్పటిదాకా మీకు ఉన్నటువంటి స్థితి సడన్గా మారడం జరుగుతుంది. ఎలాగా? సడన్గా మీ పై అధికారి ఏదో కారణం వల్ల రిజైన్ చేయడం వల్ల కానీ, అతనికి ఏదైనా ప్రమాదం జరగడం వల్ల కానీ సడన్గా మీరు ఆ ఉద్యోగంలోకి అంటే మీరు ఆ విధంగా ప్రమోషన్లో వెళ్తూ ఉంటారు అన్నమాట. టెంపరీగా ఒక మేనేజర్ నుంచి ఒక సీఈఓగా మారచ్చు. సాధారణంగా ఈ కాంబినేషన్ ఎప్పుడైనా సరే మనకి ఈ రాష్ట్ర ఈ ప్రధానులు, ముఖ్యమంత్రులు అటువంటి వాళ్ళు సడన్గా మరణం చెందినప్పుడు ఆ పోస్టు వేరే వాళ్ళకి ఇమీడియట్గా ఆ ప్రధానమంత్రిగానో ముఖ్యమంత్రిగానో అపాయింట్ చేస్తుంటారు. అది ఇటువంటి యోగం మాట. అంటే ఇటువంటి యోగం వారి జాతకంలో ఉంటే వాళ్ళు సడన్గా ఉన్నత స్థాయికి ప్రమోట్ అవుతూ ఉంటారు టెంపరీగా. మళ్ళీ కొత్తగా ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ పోస్టులోకి వేరే ఎవరు వచ్చాక వీళ్ళు మళ్ళీ మామూలు పోస్టులోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు మనకి అష్టమాధిపతి దశమంలో ఉన్న, దశమాధిపతి అష్టమంలో ఉన్న ఇటువంటి యోగం జాతకంలో ఏర్పడినప్పుడు ఆల్ ఆఫ్ ది సడన్ అంటే అది ఎలాగుంటుంది? ఇక్కడ అష్టమం కనెక్షన్ ఉండడం వల్ల ఒకరికి నష్టం, మనకి లాభం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు సాధారణంగా ఇన్సూరెన్స్ ద్వారా ఏదో కుటుంబంలో ఏదో ఇన్సూరెన్స్ చేస్తారు. వాళ్ళు సడన్గా ఏదో జరిగినప్పుడు ఆ ఇన్సూరెన్స్ ధనం ఆ భార్యకో ఆ కుమారుడికో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అదృష్టం చెప్పాలో తెలీదు, దురదృష్టం అనాలో తెలీదు. ఇలాంటివన్నీ కూడా మనకి అష్టమ భావంతో సంబంధం ఉన్నప్పుడు సడన్గా ఇన్సూరెన్స్ ద్వారా కానీ, వీలునామా కానీ, పెద్దల మరణంల ద్వారా కానీ ఇటువంటివి రావడం జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనప్పుడు కూడా ఈ కుంభరాశి వారికి ఏర్పడినటువంటి ఈ దశమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం అవనివ్వండి, నిపుణ యోగం అవనివ్వండి, లక్ష్మీనారాయణ యోగం అవనండి, ఖచ్చితంగా జాతకుడికి గురువు యొక్క అనుగ్రహంతో ఎప్పటిదాకా ఉన్నటువంటి ఇబ్బందులు అనొచ్చు, కష్టాలు అనొచ్చు అన్నీ కూడా తొలగి జాతకుడు మళ్ళీ కొత్త జీవితం ప్రారంభించడానికి ఈ యోగం చాలా వరకు అనుకూలించే అవకాశం ఉంది. సాధారణంగా ఒకరి జన్మజాతకంలో ఏర్పడినటువంటి ఒక యోగాలు కానీ అలాగే గ్రహాల యొక్క స్థితి ఎప్పుడూ కూడా ఆ యొక్క గ్రహాలని జాతకుడు ప్రసన్నం చేసుకోవాలన్నమాట. అంటే మనకి పూర్వకాలంలో ఈ జానపద సినిమాలు చూసేటప్పుడు ఈ మాంత్రికులు అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, ఏదో ఒక దేవతని ప్రసన్నం చేసుకొని దాంతో కొన్ని శక్తులను వాళ్ళు పొందడం అన్నది మనకి జానపద సినిమాల్లో కనబడుతూ ఉంటుంది. దానికి చాలా వరకు రాజులు కూడా చాలా కాలం తపస్సు చేసి ఒక పవర్ అంటే అది శివుడినో విష్ణుమూర్తినో పూజించి ఆ శక్తి పొందేవారు. స్వభావసిద్ధంగా జాతకంలో వాళ్ళకి యోగం ఉన్న పొందడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా జాతకుడు మనకి జన్మించిన జన్మచక్రంలో ఏదో గజకేసరి యోగం ఉందండి, పంచమహాపురుష యోగం ఉంది, రవి ఉచ్చులో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చులో ఉన్నాడు, ఏముంది ఇంకా బ్రహ్మాండంగా డెవలప్ అవుతాం, ఎగ్గా కలిసి వస్తుంది చాలామంది అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అనుకోవడం కన్నా సాధారణంగా వాళ్ళ పేరెంట్స్ ఈ పిల్లవాడి జాతకాన్ని చూసి మా వాడు జాతకంలో శుక్రుడు ఉచ్చులో ఉన్నాడండి బ్రహ్మాండంగా అని వాళ్ళు సరదా పడుతుంటారు. కానీ ఎప్పుడు కూడా జాతకుడు ప్రయత్నం చేస్తేనే ఆ గ్రహం యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి శుక్రుడు చాలా బలంగా ఉన్నాడు, ఇతను సినిమాలో బాగా రాణించగలడు అని జాతక చక్రంలో ఒక జ్యోతిష్కుడు చెప్పినప్పుడు అది ఆటోమేటిక్గా సునాయాసంగా రావడం ఏమి జరగదు. అది విశేషమైనటువంటి కృషి చేసి ఒక ఇన్స్టిట్యూట్లో చేరి ఎంతో ప్రయత్నం చేసి కొంతమంది దగ్గర శిక్షణ పొందిన తర్వాత ఆ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి మన చిరంజీవి గారే అనుకుందాం. ఆయన జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నా, శని ఉచ్చులో ఉన్నా, మరి అంత సాధారణంగా ఆయన ఏమి ఆడతా పాడుతా రాలేదు కదా. జీవితంలో చాలా కష్టపడిన తర్వాత పైకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి జన్మజాతకంలో ఈ బుధాదిత్య యోగం ఏర్పడిన వాళ్ళకి బుధాదిత్య యోగం ఉందని మావాడి జాతకంలో మావాడు కలెక్టర్ అయిపోతాడో లేదంటే నెంబర్ 1 ఆఫీసర్ అవ్వటం మాత్రం ఒట్టి కళ లాంటిది. ఖచ్చితంగా ఒక మంచి గురువుని ఆశ్రయించి ఖచ్చితంగా
దానికి తగినటువంటి సబ్జెక్ట్ నేర్చుకొని ఒక క్రమశిక్షణతో ఉండడం వల్ల ఈ యోగ ప్రభావం రావడం జరుగుతుంది. ఎవరు ఇంచుమించుగా 100కి 60 మంది జాతకాల్లో ఈ బుధాదిత్య యోగం ఉంటుంది. మరి అందరూ ఉన్నత విద్యావేత్తలు అవుతున్నారా అంటే వారి ప్రయత్నం బట్టి ఉంటుంది. మరి ఖచ్చితంగా ఈ బుధాదిత్య యోగం రాణించాలంటే మరి జాతకుడు ముందుగా సూర్య నమస్కారం, సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకొని సూర్యభగవాన్ని తనకు తెలిసిన విధంగా ఆదిత్య హృదయమో సూర్యాష్టకమో ఏదన్నా సూర్య మంత్రాన్ని చదువుకొని ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి. అంటే కామన్గా అది ఎన్వి, మద్యం, మందు ఏదో కొన్ని ఉంటాయి కదా, వీటికి దూరంగా ఉండడం అన్నది ఈ యోగం రాణించాలంటే అది రాజకీయ నాయకులకైనా ప్రభుత్వ ఉద్యోగులకైనా సాధారణ వాడికైనా ఈ ఆదివారం నియమం వల్ల అపారమైనటువంటి శక్తి రవిబలం కలుగుతూ ఉంటుంది. ఇక బుధుడు మారించాలంటే విష్ణుమూర్తి ఆరాధన, వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి, విష్ణు సహస్రనామ పారాయణ ఇవి చేసుకోవడం వల్ల బుధుడు బలవంతుడు అవుతాడు. అంటే సాధారణంగా ఈ బుధుడు జాతకంలో రాణించాలంటే వ్యాపారంలో రాణించాలన్నా విద్యలో ఉన్నతి సాధించాలన్నా ఏకాదశి ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశుల రోజు విధి విధానంగా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండి ఆ రోజు మంచి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటూ ఎక్కువగా ఏదో ఒక వాళ్ళకి ఇష్టమైనటువంటి విష్ణు సహస్రనామో గోవిందనామాలో లేదంటే ఒక మంచి ఆధ్యాత్మికవేత్త దగ్గర ఒక మంచి గురువు దగ్గర అతను సాన్నిధ్యం అంటే మన పని చేసుకుంటూనే ఏదో విధంగా ఆ దైవం మీద దృష్టి పెట్టడం వల్ల ఈ విధంగా ఏకాదశి చేయడం వల్ల ఉపవాసం వల్ల బుధగ్రహ అనుగ్రహం పొందడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఇటు సూర్య నమస్కారాలు ఆదివారం చేసుకుంటూ నెలకి 2 సార్లు వచ్చే ఈ ఏకాదశి నియమం పాటించడం ఖచ్చితంగా చేసి చూడండి. ఎక్కువ రోజులు అక్కర్లేదు, 1 సంవత్సరం ఎవరైనా ప్రయత్నం చేయండి. వాళ్ళు ఉన్నత స్థితికి ఖచ్చితంగా ఏ స్థాయిలో ఉన్నా ఎదగడం జరుగుతుంది. వాళ్ళలో ఉన్నటువంటి ప్రశాంతత, వాళ్ళలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత అటువంటి వ్యక్తుల దగ్గర మీరు 5 నిమిషాలు మాట్లాడినా ఎంతో ప్రశాంతత ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ముఖ్యంగా చదువులో విద్యార్థి దశలో ఉన్నవాళ్ళు ఈ నియమాలు పాటించడం వల్ల అలాగే చాలా హాస్టల్స్ అవి ఉంటుంటాయి కాబట్టి వాళ్ళు కూడా పిల్లలకి సాధ్యమైనంత వరకు ఈ ఆదివారం సూర్య నమస్కారం ఏకాదశి నేర్పడం వల్ల మీ యొక్క కాలేజీ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ 100% మంచి సక్సెస్ రేట్ పొందే అవకాశం ఉంటుంది. ఒకసారి ధర్మాన్ని కాపాడుతూ ప్రయత్నం చేయండి. స్వస్తి.